హాయ్ అండి. చాలామంది ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటాం. కానీ కొంతమందికి బెడ్ చూస్తేనే భయం. నిద్ర పట్టదేమోనని. ఇది స్ట్రెస్ సైకిల్‌కి దారితీస్తుంది. యూజువల్‌గా మనమేమనుకుంటాం, నిద్ర పట్టలేక స్ట్రెస్ వస్తుంది అనుకుంటాం. కానీ సబ్‌కాన్షియస్‌గా మనకు స్ట్రెస్ ఉండడం వల్ల ఈ నిద్రలేమిని ఇన్సామ్నియా అంటాం. దీనికి చాలా కారణాలుంటాయి. అది డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, యాంగ్జైటీలో ఓవర్ థింకింగ్, నెగెటివ్ థాట్స్ కావచ్చు, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఈవెంట్స్ కావచ్చు. ఇలాంటివి చాలా ఉంటాయి. దీనివల్ల మనకు నిద్ర పట్టదేమో అని స్ట్రెస్ పెరిగిపోతుంది. ఈ స్ట్రెస్ సైకిల్ వల్ల వాళ్ళకి రెగ్యులర్‌గా నైట్ అయిందంటే నిద్ర పట్టదేమో అన్న భయం క్రియేట్ అవుతుంది. ఆబ్వియస్‌గా నిద్ర పట్టకుంటే మార్నింగ్ సరిగ్గా పని చేసుకోలేం. ప్రొడక్టివ్ థాట్స్ రావు. ఫ్రెష్‌గా ఉండము. ఆ రోజంతా అలాగనే ఉండిపోతుంది. సో, దీనికి ఏదో మెడికేషన్స్ పెట్టి మాత్రలు పెట్టడం కన్నా రిలాక్సేషన్ థెరపీ అంటాం. మైండ్‌కి ఒక రిలాక్సేషన్ థెరపీ ద్వారా హ్యాపీగా బెడ్ మీదకి వెళ్తూనే ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. సో, ఈ రిలాక్సేషన్ థెరపీ గురించి తెలుసుకుందాం. సో, నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. ఈ రిలాక్సేషన్ అంటే ఏంటి? ఇది మైండ్‌లోని హ్యాపీ హార్మోన్స్‌ని న్యాచురల్‌గా ఇంప్రవైజ్ చేసే టెక్నిక్. ఈ హ్యాపీ హార్మోన్స్ ఏంటివి? నిద్రలేమికి కావచ్చు, అంటే ఇన్సామ్నియాకి కావచ్చు, ఈ మైల్డ్ యాంగ్జైటీ, డిప్రెషన్‌కి కావచ్చు, అండ్ ఈవెన్ స్ట్రెస్‌కి కావచ్చు. ఇవే కారణం. సైంటిఫిక్‌గా ఈ హ్యాపీ హార్మోన్స్ న్యాచురల్‌గా ఇంప్రవైజ్ చేయడం వల్ల చాలా పవర్‌ఫుల్ మెడికేషన్స్ పెట్టి మత్తులో పెట్టడం కన్నా, ఇవి న్యాచురల్‌గా ఇంప్రవైజ్ అయ్యి వాళ్ళకి ఈ స్ట్రెస్సు, యాంగ్జైటీ, డిప్రెషన్‌లు తగ్గి ప్రశాంతంగా నిద్ర అనేది వస్తుంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ ఉండవు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ టెక్నిక్ ఉంటుంది. రిలాక్సేషన్ అవుతారు. కాకపోతే వీటిల్లో మనం ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, టాబ్లెట్స్ పెట్టడం కానీ ఏముండదు. మైండ్‌ని రిలాక్సేషన్ కోసము ఒక హాఫ్ అన్ అవర్ హాస్పిటల్‌లో ఉండాల్సొస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత రిలాక్స్ అయ్యి వెళ్ళిపోవచ్చు. బట్ ఇట్స్ నాట్ ఎ టెక్నిక్ దట్ వెంటనే రిలాక్స్ అయిపోయి ఆహా! భలే ఉంది అని అక్కడ వెంటనే రావు. ఈవెంచువల్‌గా వాళ్ళ హ్యాపీ హార్మోన్స్ న్యాచురల్‌గా ఇంప్రవైజ్ అయ్యి చిన్నగా యాంగ్జైటీ, డిప్రెషన్‌లు, స్ట్రెస్‌లు తగ్గి న్యాచురల్ వేగా వాళ్ళకి స్లీప్ ఇంప్రవైజ్ అవుతుంది. ఇన్సామ్నియాని ఈజీగా క్యూర్ చేయడానికి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంప్రవైజ్ చేయడానికి రిలాక్సేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.